ఎన్ని విధంబుల బోధించినను ఇతడు మనోపకారము చెందకున్నాడు. ఇతని ఎడ ఇంకా కఠినముగా వహించు చెదగాక. అర్జున, ఎన్ని విధముల చెప్పవలైనో అన్ని విధముల చెప్పి చూసింది, కానీ నీ మనముల వివేకము పొందదాయ. ఇక నీ మన నిశ్చయమేదో చెప్పము. ఏమున్నది బావా? మూడుడా గైడు నిరపరాధుడా, అట్టైన లోపము నాయందున్నట్లున్నదే. ఇంత దురాచారుడవని ముందున్నాడు నీ ఎరగక బలరామ ఎదు పొంగలతో కలిసిన చెల్లెల్ని సుభద్రను నీకిచ్చి హోమ చేసి తిని మరి గొప్ప పని చేస్తేవయ్యా. నీ చెల్లెని నాకెల సంగతివి, మరి యొక్క మహారాజ కుమారులకు అర్పింపలేకపోయిందివా? మాత్రము కన్నా దొరకకపోయినలా నేను ఆ జన్మాత్రము ఓ ఈ కృతజ్ఞ వాస్తవ భాంగముడమని దాట రాష్ట్రముతో నీ మూలమున నిర్వేక్షముగా వైరము తెచ్చుకుంటుంది కదా. ఇంత వాడబడి నాడ ఎరిగిన జాగ్రత్త భూపకముతో ఇండుతుంది కదా. నీ ఇద్దరి వినయ ప్రసంగములు చాలును. గర్వాంధుడవు నీవు, నాకు బాంధవుడవు కావు. నీ ముఖ దర్శనమే పాతము. ఆది లక్ష్మణి నిక్షడమే రాజులు కనకము నాది కఠిన దేహమును తాకి నవసు
తెమ్ముదేవా నేను వచ్చేదను. మూడుడా నివాజ గౌజ కాల గయ్యాది మహాదానవ వీరులను సంగ్రామమున భంగం అందించితివని మహాబలవంతుడవనుకుంటుంది. ద్రోహి లబ్ధ పరక్రమహీనుడవై నది పాదముల చెదరనుకుంటివి. ఇది అని పౌరుషము. ఏమేమి రోషలచ్చ పరాక్రమహీనుడుగా మాది ధృవార పదాపాలను నీకు ఇదే చూపిదను. పాలనేత్ర విజయంలో ధారణాత్రులు నా చేతులకు ఇంకా మాయలేదు. మరియు ఆ శంకరి కన్న కటాక్షత పాసి మాత్రం ఇదిగో పాసి పదార్థ మాత్రము నీ ధారణస్థ పడితరము అడగనే అందమాధములైన తేజోహీనులకు నివాజ గౌజగాలకయ్యని మహాదానవ వీరులను తానకు తాన యోడదలంచి వచ్చిన శంకర్ను నిర్చంచుట ఒక మహాప్రతాపమనియా ఊహించుకొనిచుంటివి. అది ఏనుగాక నిన్ను మగధనమును లేక సగమహడదీయకు మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రముల నన్ను మెరిపించినవి. ఏమి వృద్ధుడు నిండు మగధనము లేని వాడా? అట్లయినా నీవు నీవు నా శంకరుడి కోసం ఎంచనక్కర్లేదు. ఈ అర్జును గెలిచిన తుచ్చలకు నరకాసులను గెలిచినట్టుకుంటేవి కాబోలు. అట్లా అనుకోనలేదు. మరి ఎట్లా అనుకుంటేవి? గురుబంధు జన సమక్షమున నిండో లఘమ్మున పగతులు భార్య నీడ్చి కోకలొలుచుచుండా అప్రయోజకులట్లు చూచుచూ ఊరకుండుట అనుకుంటుని సిద్ధున తలవంచుకొనక ఇంకా ప్రకల్పములు ఏడవట్టెదవు. ధర్మముడు కట్టుబడి ఉండి ఊరుకోవలసి వచ్చిన గాని మగంటివి చాలగా ఊరుకుంటిమా? ఈ అరణ్య వాసాలతము ధార్తరాశ శత్రు నిర్మూలన చేయనప్పుడే నీ ప్రగల్భంలోకి మీ మద్దకి నన్నద కుంభ సంభవ రాధయ్య ప్రముఖ వీరయోగ కల్పిత మగ దాత రాష్ట్ర సైన్యము నీచే అవనీలుగా నిర్మలింపబడుట కంట తేజోహీనుడు గాడు అన్ని మాటలు ఎందులకు. ఇప్పుడు నా చతుర్బాహు వారి నుండి తప్పించుకోండి. ఆనే చతుర్బాహు చతుర్లక్ష గోగడ పరిపాలనకేను చతుర్ సహస్ర కామిడి దృఢాలికలకేను అక్కరకు వచ్చినేమో కానీ నీ చతుర్బాహులు చతుర్దశ విద్యను నేర్చి చతురంగ బలోపేతుడనై చతురోపాయం నెరగి చాతుర్వర్ణ ధర్మ ప్రాకారముల చతురంతో పాలించి ఈ విజయుని గెలుచుటకు నీ చతుర్బాహులు ఉపకరించావు భావా. ఏమేమి నీ వాచాలము మెదమీరుచున్నదే. ఇట్లు త్రికాంత మర్యాదలు వై వదులుచున్న నీ శిరసు ఇప్పుడు ఖాండీవం నాకున్నది లేవయ్యా. మురుగములను దంపుకి రాత విధమున ఇల్లు చేత పూనిన మాత్రమున ఎవరికి మెరుపు గలుగునో. కిరాతకుడునా? అట్లయినా నీవు కారణి విద్య వాడవు కాదమ్మా. అందుచేతనే కారణి వాడి కరణంలో పెనము వాటి చక్రము ధరించిన నీవును హాలీకుని మీద కూడా నాగలి భుజపడ దాసు నీ సహోదరుడు బలభద్రుడు మాకు వెరుపు కలిగించగలరా? ఓరూరి నిర్వరిత మహాతపాలి మాతలశీల లోకైక పోలుండవు మాయన్న మాటలు నీవిటడ